పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకి గట్టి దెబ్బ తగిలింది. అమెరికాకి చెందినటువంటి యుద్ధ విమానాన్ని ఇరాన్కి సంబంధించినటువంటి సిబ్బంది కూల్చివేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, యుద్ధం ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం నానాటికి పెరుగుతూ ఉంది. ఈ పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఇప్పుడు అమెరికాకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకి చెందినటువంటి యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది. అంత పెద్ద అంటే అగ్రరాజ్యంగా చెప్పుకునేటువంటి అమెరికాకి చెందినటువంటి యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేయడం అనేది నిజంగా ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు ఇరాన్ ఒక అంటే బలమైనటువంటి దేశంగా కనపడుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు మేడం? ఇది ఇరాన్ యొక్క బలాబలాల్ని అంచనా వేయటంలో అమెరికా పొగరబోత్తనం ఫెయిల్ అయిందని చెప్పొచ్చు, విఫలమైంది. అసలు అమెరికా ఏమాత్రం ఊహించలా. ఇరాన్ ఒక చిట్టెలుక, ఆ చిట్టెలుకదే ఉంది, నేను అంబారి ఏనుగుని, నా కింద నేను ఇలా పాకేసి కొట్టారంటే ఎలుక సచ్చి ఊరుకుంటుంది అన్న లెవెల్లో ట్రంప్ చాలా చాలా కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు చూసారా, ఆ విధంగా వెళ్ళాడు. అసలు మామూలుగానే అసలు అమెరికాని ఎవరు పరిపాలించినా అసలు అమెరికా ఆ గాల్లోని ఆ అమెరికా డిఎన్ఏలోనే యుద్ధ పిపాస ఉంది. ఈ ప్రపంచ యుద్ధంలో జరిగిన యుద్ధాల్లో ఎవరన్నా మొదలెట్టండి, వీళ్ళు అందులో దూరేసేసి దరిద్రం చేయటానికి వాళ్ళ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైంలో హిరోషిమా నాగసాకి మీద బాంబు వేయాల్సిన అవసరం లేదు, అసలు వేస్తామని కూడా చెప్పకుండా వేశారు. ఆ తర్వాత ఆ బాంబు కనిపెట్టిన ఆయన మతిస్థిమితం కూడా తప్పింది ఆయనకి. నాకు ఒక మాట చెప్పారు, ఇలా వేస్తాము అంటే నేను అసలు తయారు చేసేవాడిని కాదు అని. ఆయన చాలా మనస్తాపానికి గురయ్యాడు అనమాట. అమెరికా వ్యవహారం అలా ఉంటుంది. ఏదైనా ఏది ఆఖరి పట్టు నాదే అవ్వాలి అనుకుంటారు చూసారా, ఆఖరి ముక్క నాదే అవ్వాలి ప్యాకెట్లో, ఇట్లా ఉంటారు మనస్తత్వం. ఆ మనస్తత్వం అనమాట అమెరికాది. ఆ మనస్తత్వంతో, ఆ పొగరబోత్తనంతో ఇప్పటి వరకు అమెరికా చేసిన అన్ని యుద్ధాల్లోనూ ఓడిపోయింది. విధ్వంసం మిగులుతుంది కానీ నేను గెలిచాను అనుకుంటుంది, గెలిచింది కూడా లేదు ఎక్కడ. ఇప్పుడు వియత్నాం యుద్ధం జరిగింది, నువ్వు వియత్నాం మీద గెలిచావా? వియత్నాం ఎంత చిన్న దేశం, ఆ చిన్న దేశం మీద గెలవలేదు నువ్వు. కానీ ఆ యుద్ధం కోసం నువ్వు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో, అసలు అమెరికా ప్రజల మీద, పౌరుల మీద నువ్వు వేసిన ఆ ట్యాక్స్లు, అమెరికా సంపద మొత్తం ఆవిరైపోయింది ఒక రకంగా. అసలు అమెరికా ప్రజలకి చాలామందికి ఎంత అసహ్యం అంటే ఆ ప్రభుత్వం తీసుకునే యుద్ధ నిర్ణయాలంటే చాలా అసహ్యం చాలామందికి. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, నీట్గా ఉంది, మనకి సౌకర్యాలు ఉన్నాయి, ఓకే, పైగా ప్రపంచ పోలీసు మన దేశం, మన దేశంలో ప్రజలకు రక్షణ ఉంటుంది, మనకి ఇంకెందుకంటే ఏం కావాలి అని చాలామంది సగటు అమెరికన్స్ అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే, ఎన్ని దేశాల్లో ప్రజలు రక్తం, మాంసం, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఆస్తి నష్టము, ఇవన్నీ వాళ్ళందరూ తిట్టుకోవటం అమెరికా గురించి. ఇప్పుడు మనం ఎంత అండి నిజంగా చూస్తే అమెరికా దేశంతో పోలిస్తే మీరు నేను ఎంత, సముద్రంలో నీటి పొట్టు అంత కూడా కాదు. మరి మనం విమర్శించగలుగుతున్నామంటే అమెరికా దుస్థితి ఏంటి చెప్పండి? చాలామంది ఏమనుకుంటారు, అమ్మో అమెరికానా అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి చాలామంది వెళ్ళేవాళ్ళు చాలా మోజుతో వెళ్తుంటారు. అమెరికాలో చదువు గురించి, అమెరికాలో ఉద్యోగం గురించి, అమెరికాలో గ్రీన్ కార్డు కోసం, అమెరికాలో పౌరసత్వం కోసం, అదే జీవిత పరమావధి అన్నట్లు ఉంటారు కదా. మరి అంత పిచ్చెక్కిచ్చే దేశం ఈ యుద్ధాలు ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఆ దేశం బతకాలి అంటే యుద్ధాలు ఉండాలి. వాళ్ళు ఇంకేమీ తయారు చేయరు. ఏమీ తయారు చేయకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆయుధాలు మాత్రమే తయారు చేస్తారు. అలాగే వాళ్ళ దేశంలో తయారయ్యే చెత్త చెదారం ఉంటుంది చూసారా, అదంతా వేరే దేశాల మీద డంప్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఏదో ఒక దేశం పేరు గుర్తు రావట్లేదు కానీ
వాళ్ళు తీసుకొచ్చిన వ్యర్థాలని వెనక్కి తిప్పి పంపింది. మా దేశంలో నువ్వు డంప్ చేయడానికి వీల్లేదు అని వెనక్కి తిరిగి పంపించింది. ఇట్లాంటివి ఏంటంటే మనకి అప్పుడప్పుడు కొంచెం ఒక సంతోషాన్ని కలిగిస్తాయి. అబ్బా, అగ్రరాజ్యాన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు అని. అయితే ప్రస్తుతానికి ఈ యుద్ధం గురించి చూసుకుంటే గనక, ఇరాను అమెరికా యుద్ధం గురించి చూసుకుంటే, ఇరాన్ ఎప్పటి నుంచో తిప్పికొడుతుంది, కానీ వార్తలు అంతగా బయటికి రావట్లా. నిజాన్ని ఎవరు దాచిపెట్టలేరు. ఇప్పుడు అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్లు నిజాలు ఎన్నో రోజులు బయటికి రాకుండా ఉండవు. ఈ బయటకు వస్తున్న నిజాలు ఏంటి అంటే, ఇంతకుముందే చాలా పెద్ద యుద్ధ విమానం, అది ఎన్నో వేల డాలర్లు, ఆ విమానాన్ని దెబ్బతీశారు వాళ్ళు. దేంతోటి? జస్ట్ 5 లక్షల ఖరీదైన వెపన్ తోటి ఎన్నో కోట్ల ఖరీదైన విమానాన్ని కూల్చేశారు వాళ్ళు. ఇది వార్త వచ్చింది కానీ అంతగా ఎవరు పెద్దగా చెప్పుకోలే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక యుద్ధ విమానం, అది ఇరాన్ గగనతలం మీద పేల్చేశారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. అయితే అది కూలిపోయినప్పుడు 2 పైలట్లు ఉంటారు కదా దానిలో, ఆ 2 పైలట్లు దూకి పారిపోయారు. పారిపోయినప్పుడు ఏం చేశారు, ఒకళ్ళనేమో అక్కడ లోకల్ పీపుల్ కాపాడారు, ఇంకొక అతను ఆచూకీ లేదు. అయితే ఇరాన్ గవర్నమెంట్ ఏమి చెప్పిందంటే ప్రజలకి, వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తారేమో వాళ్ళకి ఆశ్రయం ఇవ్వండి, జాగ్రత్తగా ఉంచండి వాళ్ళని అని చెప్పి, ఎందుకంటే వాళ్ళ దగ్గర యుద్ధ రహస్యాలు ఉంటాయి అందుకోసం అని చెప్పి. ఇప్పుడు అమెరికా వాడికి ఏం చేశాడు, ఒక హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు వాళ్ళిద్దరిని ఎతకమని. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు దొరికారనుకో, ఇప్పుడు వీళ్ళ యుద్ధ వ్యూహాలు వాళ్ళకి చెప్పేస్తారేమోనని అమెరికా భయం, అందుకని హెలికాప్టర్ నుంచి పంపించారు. ఆ హెలికాప్టర్ని కూడా కూల్చేశారు వాళ్ళు, ఇరాన్ వాళ్ళు. అసలు ఇరాన్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, అమెరికా ఎత్తేస్తే దానికి ఒక పై ఎత్తు, ఇప్పుడు ఆ పై ఎత్తు అమెరికా వెయ్యలేని పరిస్థితిలోకి అమెరికా వచ్చేసింది. ఇప్పుడు నిన్నగా మొన్న ఇజ్రాయెల్ మీద ఒక ర్యాకెట్ ప్రయోగించారు. ఇరాన్ నిజంగా ఈ యుద్ధ నేపథ్యంలో అగ్రరాజ్యంగా చెప్పుకోబడేటువంటి అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అస్సలు అతిశయోక్తి లేదు. అసలు మధ్యలో ట్రంప్ మాట్లాడే మాటలు కూడా అసలు అస్త్ర సన్యాసం చేస్తాడేమో అనిపించేలాగా ఉంటున్నాయి. కానీ మళ్ళీ వాడు గిచ్చుకుని చూసుకుంటున్నాడు ట్రంప్. అమ్మో, అసలు ఇది నా ఇరాన్ వాళ్ళు అమెరికాకి చెందినటువంటి దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద బాంబు దాడులు చేస్తామని బెదిరిస్తే, వాటిని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ఏంది బొమ్మ తుపాకులతో దాడులు చేస్తారా అని చాలా ఎగసకాలు చేశారు. వాళ్ళు ఏదైతే చెప్పారో చేసి చూపించారు. ఇప్పుడు నిజంగా కనిపిస్తుంది. పైగా వాళ్ళు ఏంటంటే, ఒక ర్యాకెట్ వస్తుందంటే ఇంకో ర్యాకెట్ వచ్చి కూల్చేయచ్చు. కానీ ఇరాన్ వాళ్ళు ఒక ర్యాకెట్ వేశారనుకోండి, వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకో ర్యాకెట్ వేస్తారు దానికి వ్యతిరేకంగా, దానికి ఆపోజిట్గా వేసినప్పుడు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ ర్యాకెట్లు క్లస్టర్ ర్యాకెట్లు అంటున్నారు వాళ్ళని, ఇరాన్ ర్యాకెట్లని. ఒక ర్యాకెట్లో నుంచి 70 ర్యాకెట్లు వచ్చేస్తున్నాయి బయటికి. అర్థమైందా మీకు? అదేదో రాక్షసులు చచ్చిపోతే రక్తంలో నుంచి రాక్షసులు పుడతారంటారు చూసారా, ఆ విధంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వచ్చేది ఒక ర్యాకెట్టే కదా అని వాళ్ళు ఒక ర్యాకెట్ వేస్తుంటే, ఆ ఒక ర్యాకెట్ని వీళ్ళ ఒక ర్యాకెట్ పడేసింది చాలనట్టు అందులోంచి 60-70 బయటకు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. అట్లా మొన్న వచ్చిన ఒక క్లస్టర్ ర్యాకెట్ వల్ల ఒక ప్రదేశం భస్మీపట్నం అయిపోయింది ఇజ్రాయెల్లో. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏం అర్థం కావట్లా. ఇక వీళ్ళిద్దరూ ఇజ్రాయెల్ ఉన్న అమెరికా సుందర్లాగా ఇంకా చేసేద్దాంలాగా అనుకున్నారు. వాళ్ళకి ఏమీ ప్రయోజనం కనిపించట్లా. పైగా హర్ముజ్ జలసంధిని తెరిపిద్దాము రండి, అందరం చూసుకుందాం రండి, బస్తీ మీద సవాలంటే ఒక్కడు రావంటున్నారు. ఇక ఆ తిక్కలోడు ఒకడు ఉన్నాడు కదా జెలెన్స్కీ, ఉక్రెయిన్. ఇప్పుడు ఒక్కడు బయటకు వచ్చి ఆ ఉక్రెయిన్ జెలెన్స్కీ వచ్చి నేను వస్తాను హర్ముజ్ జలసంధిని తెరిపిద్దాము అంటున్నాడు. అంటే ఇప్పుడు రష్యా కొట్టిన దెబ్బ సరిపోలేదు ఇంకా జెలెన్స్కీకి. ఇప్పటికి అయినా వాడికి కళ్ళు తెరుపులు పడట్లా. అంటే యాతావాత చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు ఇరాను ఏది ఏమైనా యుద్ధం చెయ్యాలి అని ఇరాన్ కూర్చోలే. ఇరాన్ని రెచ్చగొట్టి ఇరాన్కి ఏదో ఆధిపత్యం ఉంది అని చెప్పి కొన్ని దేశాలు అమెరికాకి కంప్లైంట్ చేసినట్టు, వాళ్ళందరి కోసం యుద్ధం చేస్తున్నట్లు చెప్తున్నాడు ప్రపంచానికి. కానీ ఈ ప్రాసెస్లో చాలా దేశాలు యుద్ధంలోకి వచ్చేసేస్తాయి, ఈ దేశాలన్నిటికీ ఆయుధాలు అమ్ముకోవచ్చు అని చెప్పి అమెరికా ఆశించింది. ఈ ఎవరి కాళ్ళు వద్దు బాబోయ్, మా దేశంలో ఉన్న సమస్యలు మాకున్నాయి, యుద్ధం వద్దు బాబోయ్ అని వాళ్ళు అంటున్నారు. అసలు ఎవరో అంటాం కాదు,
అమెరికా పరిస్థితి ఏంటి ఇవాళ? అమెరికాలో ఇంటర్నల్గా పరిస్థితి ఏంటంటే ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అంటే గనక అసలు బుర్ర బుద్ధి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడైతే అమ్మో ఇంతమంది ప్రజలు నన్ను వ్యతిరేకిస్తున్నారా, అసలు నేను ఈ పోస్ట్లో కొనసాగడం ఎంతవరకు కరెక్టు అనుకుంటారు. అది ఇంకెవరైనా అనుకుంటారు. ట్రంప్ ఎందుకు అనుకుంటాడు? అనుకోడు. అనుకోకుండా ఇవాళ ఎన్ని నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి అమెరికాలో. అసలు వాడికి నిద్ర ఎట్లా పడుతుందో అర్థం కావట్లా. పోనీ అమెరికా ఆగుదాము అంటే ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు అని అంటున్నారు, ఇజ్రాయెల్ ఆగుదాము అంటే అమెరికా ఒప్పుకోవట్లేదు అంటున్నారు. వీళ్ళిద్దరూ తోడు దొంగల్లాగా ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నారు. కాకపోతే ఒక్కటే కోరుకునేది ఏంటంటే ఇలా చిన్న చిన్నగా ఏం చేసుకున్నా పర్వాలేదు, అది వేరు విషయం. కానీ మనం ఆపలేనప్పుడు అంతకంటే ఏం మాట్లాడతాము. కానీ ఇది ప్రపంచ యుద్ధం కాకుండా ఉంటే చాలు అనేది మట్టుకు మనం అందరం కోరుకోవాల్సిన విషయం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమెరికా యుద్ధం ఆపేస్తే బాగుండు. పైగా ఏం చెప్తున్నాడు ట్రంప్, ఇంకా ఇంతవరకు చింత చచ్చిన పులుపు చావలేదంటారే, ఆ విధంగా ఏమంటున్నాడు, అసలు ఇరాన్ మీదకి మేము అసలైన యుద్ధం మొదలెట్టలేదని చెప్తున్నాడు. అసలు ఎవడన్నా నమ్ముతాడా? ఇన్ని రోజులు అసలైన యుద్ధం మొదలెట్టలేదు అంటే ఎవరన్నా నమ్ముతారా? యుద్ధం మొదలై నెల అయింది, నెల దాటిపోయింది. అంత మొనగాడివి ఇన్ని రోజులు ఎందుకు ఇంత విధ్వంసాలకు ఎందుకు ఒడిగడుతుంటే నువ్వు ఎట్టా చూస్తా ఊరుకున్నావు? అమెజాన్, ఒరాకెల్ ఇట్లాంటి కంపెనీల మీద కూడా వాళ్ళు దాడి చేస్తుంటే అసలు నేను లేస్తే మనిషిని కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. వద్దునైనా నువ్వు లేవద్దు, లేసే సత్తా ఉన్నా లేవద్దు అని చెప్పదలుచుకుంటున్నాం మనం అందరం. ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో ఇదే చెప్తుంది. ఎవరు యుద్ధానికి సిద్ధంగా లేరండి. ఇప్పుడు మన దేశం పాల్గొనట్లేదు కదా, కానీ మన దేశం ఎన్ని రకాలుగా యుద్ధం వల్ల నష్టపోతుంది. మందుల రేట్లు పెరుగుతున్నాయా, ఎరువుల కొరత వచ్చేస్తుందా, గ్యాస్ కొరత వస్తుందా, ఇప్పుడు పెట్రోలు ఉత్పత్తులు దిగుమతి తగ్గిందనుకోండి, మనం దిగుమతి చేసుకోవాల్సిందే కదా, దిగుమతి తగ్గిందనుకోండి, అవి సరుకుల రేట్ల మీద, అన్నిటి వస్తు రవాణా సేవలన్నిటి మీద రేట్లు పెరుగుతాయా? ఈ రకంగా చూస్తే యుద్ధంలో డైరెక్ట్గా పాల్గొనకపోయిన మన దేశం పరిస్థితి ఎలా ఉంటే యుద్ధంలో పాల్గొన్న దేశాల పరిస్థితి ఇంకెట్లుంటుంది? ఎందుకు వచ్చిన బాధరా నాయన అంటే వాడు విని చావట్లేదు. ఏది ఏమైనా తొందరగా శుభం కార్డు పడితే చూడాలని ఉంది. ఓకే, థ్యాంక్ యూ.